చందు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనం దేవతలాంటి ఆంటీ దగ్గర ఆశ్రయం పొందుతున్నాం. వాడెవడు ఆంటీకి బంధువు. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ వెళ్ళి ఆంటీకి వాడి మీద కంప్లైంట్ ఇస్తే ఆంటీ బాధపడదా చెప్పు? ఇంకెంత, కొన్ని రోజులే కదా. మ్యాక్సిమం వాడి కంటపడకుండా ఉండు. లిమిట్స్ దాటితే నేను చూసుకుంటా, సరేనా? కవిం కవేనావమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశ్వేదసాదనం శ్రీమహాగణాధిపతే స్వాహా. గణపతే రామ్మా యశోదరా కూర్చో. విష్ణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాయ స్వాహా. విష్ణవే ధన్నమః. అగ్నిహోత్రాన్ని నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి. అమ్మా యశోదరా, అంతా బాగున్నారమ్మా? బాగున్నారండి. మీ గురించి బాబా చెప్పారు, అంతా మంచే జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు. చందు, నాకు కాస్త తలనొప్పిగా ఉందమ్మా. నేను వెళ్ళి కారులో కూర్చుంటాను. నువ్వు మిగతా కార్యక్రమం చూసుకొని వచ్చేసే. అలాగే పిన్ని. ప్రసాదం ఇవ్వు. అమ్మ, అందరూ కూడా తీర్థము యజ్ఞ ప్రసాదం తీసుకువెళ్ళండి. చందులా ఉంది. ఏమైంది చందు? ఏమిటా కంగారు? యశోదర మేడం వచ్చింది పిన్ని. యశోదర వచ్చిందా? అవును, రావడమే కాదు, నన్ను చూసింది కూడా. నాకేదో భయంగా ఉంది పిన్ని. వెళ్ళాం పదండి పిన్ని. నువ్వేం కంగారు పడకమ్మా, రా. డ్రైవర్, త్వరగా పోనీ.
ఏం పర్వాలేదు కదా? పర్లేదమ్మా. వాట్ తప్పించుకున్నారా? గాడ్. అవును మేడం, మన వెహికల్ పంచర్ అయింది మేడం. లేదంటే ఇమీడియట్లీ క్యాచ్ చేసేవాళ్ళం మేడం. వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేశాను మేడం. అది వైజాగ్ది. వైజాగ్ నంబరా? వైజాగ్ మీరు అర్జెంట్గా ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ నంబర్ ఎవరిదో కనుక్కోండి. క్విక్. ఓకే మేడం. కార్తీక్, నువ్వేంటి ఇక్కడ? వైజాగ్లో కొంచెం పని ఉండి వచ్చాను. వసుంధర గారితో పరిచయం ఉంది, కలిసి వెళ్దామని వచ్చాను. ఆంటీ అన్నవరం వెళ్ళారే? లక్ష్మి చెప్పింది. అన్నట్టు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడే వసుంధర గారి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. నేను కూడా ఆవిడతో నీ గురించి చెప్తాను. లేదు సార్, సొంత మనుషుల్లా ఆంటీ ఆదరిస్తున్నారు. చెప్పాలంటే ఆంటీలా మీలా ప్రేమను పంచేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? భలేవాడివే. నా సంగతి వదిలే. వసుంధర గారు మాత్రం చాలా మంచివారు. మీరిద్దరూ ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. చెప్పు. మేడం, ఆఫీస్ మూసేశారు మేడం. అలాగా? ఓ పని చెయ్యి, రేపు ఉదయం డీటెయిల్స్ కనుక్కో. డ్రైవర్ వస్తున్నాడు కదా? బయలుదేరి చాలాసేపు అయింది మేడం. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే. కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక. వరుడు కార్తిక్ రాయ్, వధువు చంద్రముఖి. కళ్యాణ వేదిక డాష్ తేదీ డాష్. ఇట్లు మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ అయిన వసుంధరాదేవి గారి ఆశీస్సులతో. ఈ మ్యాటర్ చాలు, సింపుల్గా సూపర్గా ఉంది. కార్తీక్, చందు, చందు, ఏమైంది చందు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు చందు. ఆంటీ, ఏమైంది? యువరాజ్ ఉన్నాడా? లేడు, ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాడు. అసలు ఏమైందండి? గుళ్ళో యశోదర కనిపించింది. కార్తీక్, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం.
ఇంకా మేము ఇక్కడే ఉంటే మా వల్ల మీకు ప్రమాదమే. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కార్తీక్, యశోదరి చూసింది చందుని మాత్రమే, నన్ను కాదు. ఒకవేళ చందుని వైజాగ్లో ఉందని యశోదర పసిగట్టినా నా ఇంట్లో ఉందని అనుకోదుగా. యశోదర నా ప్రాణ స్నేహితురాలు. తనిక్కడికి వస్తే నాకు తెలియకుండా ఉండదు కదా. అలాంటప్పుడు నేనే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోగలను. ఇప్పుడు చెప్పు కార్తీక్, నా ఇంటికంటే సేఫెస్ట్ ప్లేస్ ఇంకేదైనా ఉంటుందా? మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఆప్తులుగా భావిస్తున్నాను. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేసి మిమ్మల్ని భార్యాభర్తలుగా చూడాలన్నదే నా ఆశ. అయిన వాళ్ళే మమ్మల్ని దూరం చేయాలని చూస్తుంటే ఏమీ కాని మీరు మమ్మల్ని దగ్గర చేయాలని చూస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు ఆంటీ. మా గురించి అనవసరంగా మీరు కష్టాలు పడతారేమోనని. నేను పడ్డ బాధ మీరు పడకూడదు. ఎందుకంటే ఎడబాట్లో ఉన్న బాధ ఏంటో తెలిసిందాన్ని. ఆ బాధ మీరు అనుభవించకూడదు. నువ్వేం భయపడకు చందు, అన్నీ నువ్వు అనుకున్నట్టే సవ్యంగా జరుగుతాయి. కార్తీక్, చందు లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళము. సార్ నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం కావాలి? సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనలా? ఇక్కడ ఆఫీస్ పనులు చూడటానికే టైం చాలట్లేదయా? పర్సనల్ పనులు ఏమిటి? వెళ్ళి వెళ్ళి. సార్ ప్లీజ్ సార్, కొంచెం అర్జెంట్ సార్. పక్క కౌంటర్కి వెళ్ళవయ్యా. సార్ కొంచెం సీరియస్ మ్యాటర్, మీరే హెల్ప్ చేయాలి. ఏం మీది డిపార్ట్మెంట్? కాదు సార్, కానీ మీరే ఈ విషయంలో కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. సరే, టైం వేస్ట్ చేయకుండా ఏమిటో చెప్పు. సార్ మీకు బండి నెంబర్ చెప్తాను, దాని అడ్రస్ మీరు చెప్పాలి. అలా చెప్పడానికి కుదరదయ్యా. ప్లీజ్ సార్. చెప్పు. థ్యాంక్ యూ సార్. సార్ AP 31K 4545. రైట్. నోట్ చేసుకో. సార్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఇంటి నెంబర్ 2-3- ఓకే 01/76, అయ్యన్న వీధి, ఓకే సార్. గాజువాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. తర్వాత అడ్రస్ కరెక్ట్గా నోట్ చేసుకున్నావా? మళ్ళీ మళ్ళీ అడిగితే మాత్రం చెప్పను. కరెక్ట్గా నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదు మేడం, సీరియస్ మ్యాటర్ అని రిక్వెస్ట్ చేశారు కాబట్టి అలా తప్పుడు అడ్రస్ ఇచ్చాను. కోర్స్ అలా చేయటం కూడా తప్పే అనుకోండి. అయినా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. కంప్లైంట్ ఇవ్వలేని సమస్యలు చాలా ఉంటాయి కదండి. కోర్స్ అది కరెక్టేననుకోండి. ఎనీహౌ చాలా థ్యాంక్స్ అండి.
ఉంటాను. మంచిదమ్మా. రేయ్ 3 చాయ్ ఇవ్వరా. అన్నా, వైజాగ్ అంతా పిచ్చి నా కొడుకులా తిరిగాం కానీ ఆ చందు కార్తిక్ కనబడలేదు. రే యాదగిరి, నువ్వు నిజంగా మనం కార్తీక్ను పడేసిన ప్లేస్లో సరిగ్గా చూసావా? హే, ఊరుకో అన్నా. రోడ్డు పక్కన కుక్కపిల్ల చేస్తేనే టీవీలో పబ్లిసిటీ ఇచ్చే రోజులు ఇవి. అలాంటిది వాడు చేస్తే చెప్పరా? పేపర్లో వేయరా అన్నా? ఖచ్చితంగా వాడు బతికాడన్నా. వాడు బతికి మనల్ని చంపుతున్నాడు. ఎక్కడున్నాడో. అన్నా, ఆ కార్తీక్ చందు పెళ్లి చేసుకున్నారేమో. రేయ్, ఆ కార్తీక్ గాన్ని కుళ్ళబొడిచాం. ఆడు చందుని పెళ్లి చేసుకునే ఓపిక అక్కడ ఉంటుందిరా. ఎంత బలంగా నెట్వర్క్ చేసినా ఆ కార్తీక్ చందు కనిపించలేదు. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా కనిపించాలి కదరా. అన్నా ఒక్క నిమిషం. ఏ ఏమీ లేదు. కార్తీక్ అంటున్నారు, ఆ చందు ఎవరు? ఈ అమ్మాయి చూసావా? అయితే ఇది చందు. మరి కార్తీక్ వాడే కదా? ఏంటి చూసావా? ఆ, ఎవరన్నా ఈ అమ్మాయి? నీకెందుకయ్యా, నువ్వు చూసావా లేదా? లేదన్నా, నేను సేల్స్ రిప్రజెంటేటివ్ని. సిటీలో ఇల్లు తిరుగుతాను కదా, ఎక్కడైనా చూస్తే మీకు చెప్దామని. ఏం లేదు తమ్మి, ఈ అమ్మాయి కార్తీక్ అనే కుర్రాన్ని లవ్ చేసి లేచిపోయి ఇక్కడికి వచ్చింది. అది మ్యాటర్. కనిపిస్తే చెప్పు. తప్పకుండా చెప్తానన్నా. ఎలా చెప్తావు? మా ఫోన్ నెంబర్ నీకు తెలుసా? ఆ, ఇవ్వండి అన్నా. 994804. కనిపిస్తే తప్పకుండా చెప్పు. చెప్తానన్నా. రేయ్ పదండి. ఓ, ఇదే వీళ్ళ అసలు కథ. సో వీళ్ళ లవ్ స్టోరీకి ఆంటీ కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. ఇప్పుడే ఈ నిజం చెప్పకూడదు, కానీ చందు మన చేతిలోంచి జారిపోతుంది. అది జరగకూడదు. పాదరసమైన పట్టుకునే మన చేతి నుండి చందు జారిపోకూడదు. ఎస్. చందు, షైనీ ఉరఫ్ చందు. చాలామంది ఆడవాళ్ళు కోపంలో అందంగా ఉంటారని విన్నాను, కానీ నువ్వు భయపడుతూ కూడా చాలా అందంగా ఉన్నావు. నీ పేరు చెప్తేనే ఇంత అందంగా ఉన్నావంటే మరి నిన్ను వెతుకుతున్న ఆ జగ్గు పేరు చెప్తే ఇంకెంత అందంగా ఉంటావో. కూల్, నేను విలన్ని కాదు. అందుకని నువ్వు ఇక్కడున్న విషయాన్ని వాడికి చెప్పలేదు. అలా అని హీరోని కాదు, జస్ట్ మగాణ్ణి. నీ అందాలన్నీ నా సొంతం కావాలనుకుంటున్నాను. ఏమంటావు? షైనీ, ఆంటీ, చందు అంత అందమైన పేరు పెట్టుకొని ఇంకా షైనీలు టీనీలు ఎందుకు? ఓ,
ఇందాక చెప్పారు కదా ఆఫీస్కి వెళ్ళమని. ఓకే బాయ్ ఆంటీ. అడ్డడ్డడ్డడ్డ ఏందయ్య అట్టా భయపడుతున్నావో? మీ నాన్నని తాతయ్య చేసే వయసు వచ్చింది, ఇంకా నీకు భయపడతావింది? ఒకవేళ తెలిస్తే ఏం చేస్తాడు? తల తీసి మొలేస్తాడా ఏంది? మా డాడీ సంగతి మీకు పూర్తిగా తెలియదు అంకుల్. ఆ, ఆయన సంతకం నేను పెట్టానని తెలిస్తే నా చేయి నరికి ఆయన జైలుకి వెళ్తారు. అనవసరంగా టెంప్ట్ చేసి నన్ను కమిట్ చేయించారు. ఆ? టెంప్ట్ చేయడానికి నేనేమైనా సిగ్గిడిచిన ఆడదాన్నా ఏంది? బాగుందయ్యో మీ వరుస. పద కారెక్కు. కొంప మునిగింది అంకుల్. ఆ? ఇప్పుడే కదరా స్వామి కారెక్కింది, అప్పుడే కొంప మరగడం ఏంది? మా నాన్న మనల్ని చూశారు. ఎక్కడా? అదే మనం కారెక్కాం అక్కడ. నిజంగా ఆయనేనా లేకపోతే ఎవరినన్ను చూసి ఆయన అనుకున్నావా? అబ్బా ఆయనే అంకుల్. మనల్ని చూసి అలా ఆగిపోయారు ఆయన. ఇప్పుడు ఎలా? ఇంటికి వెళ్తే చంపేస్తారు. చందు, ఎందుకంత భయం? నేను మృగరాజుని కాదు చందు, జస్ట్ యువరాజుని. ఏం చేస్తున్నావు? జ్యూస్ వైదేహి అక్క కోసం. అలాగా? మంచి సర్వీసింగ్ హ్యాండ్. యువరాజ్, నేను పిన్ని కంప్లైంట్ చేస్తాను. ఆహా, నేను జగ్గు కంప్లైంట్ చేస్తాను. యువరాజ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? వాటర్ తాగడానికి వచ్చానంటీ. తాగావా? తాగించాలా? చూడు, నేను నీ వయసు నుంచి వచ్చాను. నువ్వు నా వయసుకి రావటానికి ఇంకా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకొక్కసారి చందు దగ్గర కనిపించావనుకో, ఈ ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తా. చందు, సారీ అమ్మా, డిస్టర్బ్ చేసినట్టున్నాను. మంచి నిద్రలో ఉన్నట్టున్నా. మీ నాన్నగారు ఫోన్ చేశారు, లైన్లో ఉన్నారు. దా. సరే. నాన్న, అమ్మా చందు, మళ్ళీ ఎన్నాళ్లకు నీ గొంతు వింటున్నాను రా. నాన్న,
ఉదయం నుంచి నేను మీ సెల్ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నాను నాన్న, కానీ ఒక్కసారైనా లిఫ్ట్ చేయలేదు. అప్పుడు ఆఫీస్ పనిలో బిజీరా. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? అమ్మ, శ్వేత, విశాల్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అక్కడ నువ్వెలా ఉన్నావురా? నేనుండేది ఇంట్లో కాదు కదా నాన్న, ఓ చల్లని తల్లి ఒడిలో. నువ్వన్నది అక్షరాల నిజంరా. ఆ దేవతకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. నాన్న, మా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించింది. తనే స్వయంగా దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లన్నీ చూస్తోంది. వచ్చే శుక్రవారమే మా పెళ్లి నాన్న. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. గురువారం సాయంత్రం కల్లా అక్కడ ఉంటాను. సరేనా తల్లి? అమ్మా, శ్వేత, విశాల్ రారుగా? అమ్మ చందు, ఏదైతే జరగాలని నీ ఊరు నుంచి బయటికి పంపించానో అది జరుగుతుంది కదమ్మా. నువ్వేం బాధపడకు. మమ్మీ లెగు. ఏమిటి? ఏమైంది? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. పద. ఇక్కడే మాట్లాడొచ్చు కదా. మ్యాటర్ చందుది. పద తొందరగా రా. డాడీ చందుతో మాట్లాడుతున్నారు. మీ డాడీ చందుతో మాట్లాడమేంటే? అయ్యో అమ్మా, అవును. డాడీకి చందు ఎక్కడుందో తెలుసు. ఇప్పుడు వరకు తనతోనే మాట్లాడారు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటి మీ నాన్న. పిల్ల ఏదంటే ఏదని మనకి ఎదురు ప్రశ్నలేసి బాధ నటిస్తూ కూతురుతో కులాస కబుర్లు చెప్తున్నారా? అంటే ఇప్పుడు ఈ పాపిష్టిది వైజాగ్ లో ఉందా అనే మీ ఆయన అన్నాడు. వైజాగ్ లో వెదర్ కూడా బాగుందంట, జాగ్రత్తగా ఉండమన్నాడు. అయ్యో అయ్యో, ఆ కుర్ర వెదవతో కూతురు కులుగుతుంటే ఇంత ఆనందం ఏంటి ఈయనకి? లేట్ అయిపోతుంది. ఒక్క ఆటో కూడా రావటం లేదు. అక్కడికి యశోధర కార్ తీసుకెళ్ళమంది. నేనే వద్దన్నాను. అసలే బర్త్డే పార్టీ. లేట్ అయితే యశోధర ఏమంటుందో ఏమిటో. అయ్యో, బాబు ఆటో ఆపు. ఒక్క నిమిషంలో మందులు తీసుకొస్తాను, ఉంటావా? అలాగేనండి. ఆటో ఆటో ఆటో. జూబ్లీస్ వస్తావా? లేదమ్మా, ఎంగేజ్. చాలా అర్జెంట్ బాబు, త్వరగా వెళ్ళాలి. లేదమ్మా. ఒక్క ఆటో కూడా దొరకటం లేదే. చూడండి, ఈ మందులు ఇస్తారా? మా సార్ది కూడా జూబిలీసేనమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే సార్ రాగానే మీరు రావచ్చు. ఇంతకీ మీ సార్ ఎక్కడికి వెళ్ళారు? మెడికల్ స్టోర్కి అమ్మా. ఓ 2 నిమిషాల్లో వచ్చేస్తారు. చిల్లర మర్చిపోయారు సార్. ఆయనకి లేట్ అయ్యేలాగుందమ్మా, మీరు ఎక్కండి, మనం వెళ్దాం. ఆటో ఆటో, ఏ ఆటో. బ్యూటిఫుల్. ఇంట్లో లోన్లీగా ఉంటే భయపడతావని
కంపెనీ ఇద్దామని వచ్చాను. రాత్రి నీ బెడ్రూమ్లోకి వచ్చాను. అప్పుడు నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావు. నీ కాలిపై పుట్టుమచ్చ హనీ డ్రాప్లా చాలా ముద్దుగా ఉంది. ఛే, సడన్గా ఆంటీ ఫోన్ అంటూ వచ్చి డిస్టర్బ్ చేసింది. లేకపోతేనా? రాత్రి నా గదిలోకి వచ్చావా? ఎస్, ఈ మంచం కిందకు దూరాను. ఛ! అలా పరాయి వాళ్ళ గదిలోకి రావడానికి నీకు సిగ్గు అనిపించలేదు? సిగ్గులేని పనికి సిగ్గెందుకు? ఇదిగో ప్రేమతో ఇస్తున్న కానుక తీసుకో. ప్లీజ్. నా దేవతకు తెచ్చిన పువ్వు దేవుడికి పెడతావా? చూడు, నువ్వు చేస్తున్న పని ఏమైనా బాగుందా? చాలా బాగుంది. ఇలా నా వెంట పడ్డం, వేధించడం. ప్రేమించడం వేధించడం కాదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. బట్ ఐ లవ్ యూ. దానికి ఎదుటి మనిషి అంగీకారం అవసరం. నాకు అనవసరం. దీన్నే శాడిజం అంటారు. ఏ ఇజమైనా అదే నా నైజం. చెప్పండి ఆంటీ. నేను హోటల్లోనే ఉన్నాను ఆంటీ. ఇంటికి నేను ఎందుకు వెళ్తాను ఆంటీ? బాయ్ ఆంటీ. ఆంటీ ఏమీ లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నేను ఎక్కడొచ్చి నిన్ను ఇబ్బంది పెడతానేమోనని నా వేరే బోట్స్ ఎంక్వైరీ చేస్తుంది. చందు, ఇక ముసుగులో గుద్దులాట్లొద్దు. ఫేస్ టు ఫేస్ చెప్తాను. నిన్ను ఫస్ట్ టైం చూడగానే నా మైండ్ బ్లాక్ అయింది. పడుకున్నాం, నుంచున్నాం, కూర్చున్నా నువ్వే. నీకు బీటు కొడతాం, ట్రయల్స్ వేయటం, నీ చుట్టూ తిరగటం, ఇదంతా లాంగ్ ప్రాసెస్. అందుకే డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఉంటే ఈ తిప్పలెందుకు? ఎప్పుడు నా కౌగిట్లో మన బెడ్రూమ్లో ఉండేవాళ్ళం కదా. ప్లీజ్ నన్ను వదిలే. వదిలేస్తాను, జస్ట్ ఒక్కసారి. ఇక నీ జోలికి రాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, పిల్లల్ని కను. అంతేకాని నో అంటే మాత్రం రిజల్ట్ చాలా బ్యాడ్గా ఉంటుంది. నేను జగ్గుకు ఫోన్ చేయటం, వాడొచ్చి నిన్ను తీసుకెళ్తాం, ఇదంతా అవసరమా? ఇంకో 3 రోజులు జాగ్రత్తగా వీటితో గొడవ పడకుండా మెయింటైన్ చేస్తే కార్తిక్తో నా పెళ్ళైపోతుంది. నాకు కొంచెం టైం కావాలి. 2 days చాలా? మ్. రాగానే ఈ మాట చెప్పుంటే ఈ పిచ్చి పిచ్చి డైలాగ్స్ అని చెప్పేవాడిని కాదు కదా. ఓకే, బాయ్. Good evening, everybody. Many happy returns of the day, Yashodhara. Thank you so much. హ్యాపీ బర్త్డే యశోదరా. Thank you very much. Welcome. Please,
మీ వయసు ఎంత? ఎందుకు? ఏం లేదు, ఇప్పటికీ మీరు మీ ఫిజిక్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు నడిచి వస్తుంటే క్యాట్ వాక్ చేసినట్టుంది. యా ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ కాంప్లిమెంట్స్. జ్యూస్. యా ప్లీజ్. నో నో యశోదరా, ఈ డ్రింక్స్ కాదు, వేరే డ్రింక్స్. ఓకే రాధిక, అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకురా. అలాగే. అవును, బర్త్డే పార్టీ అన్నారు, గెస్ట్లు ఎవరు కనిపించట్లేదు, ఇంకా టైం ఉందా? నో నో, లెట్ us స్టార్ట్. మీలాంటి ప్రివిలేజ్డ్ గెస్ట్ వస్తున్నప్పుడు క్రౌడ్ ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు కనిపించగానే అందరూ మీతో మాట్లాడాలని ట్రై చేస్తూ మీ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తుంటారని ఎవ్వరినీ ఇన్వైట్ చేయలేదు. Stop this! What is this nonsense? Who is this country brute? సారీ మ్యామ్, ఇవిడ మా పని మనిషి. ఐ మీన్ మై సర్వెంట్. ఈ బ్రూట్ కి మాలాంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పియలేదా, లేక మీకు కూడా తెలీదా? పని మనిషిలాగా ఏ కిచెన్ లోనో పడి ఉండాలి. సారీ మేడం, షీ ఈజ్ నాట్ అ సర్వెంట్, షీ ఈజ్ మై ఆంటీ. హూ ఇస్ షీ? మీ కంపెనీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లగలిగే క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్న మీ హోస్ట్ గారి కూతుర్ని. నువ్వేమో సర్వెంట్ అంటున్నావు, మీ డాటర్ ఏమో ఆంటీ అంటుంది. వాట్ ఇస్ దిస్? సారీ మ్యామ్. హే మేడం, సారీ చెప్పు. ఆగు రాధిక. నువ్వు సారీ చెప్పేంత పెద్ద తప్పేం చేయలేదు. జస్ట్ ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇంత ఇష్యూ చేస్తారేంటి మేడం? మీరు ఏ బటన్ నొక్కితే ఆ పని చేసే మర మనుషులకు అలవాటు పడి మనసున్న మనుషులు మీకు కొత్తగా కనిపిస్తున్నారు. ప్లీజ్ స్టాప్ ఇట్. సారీ యశోదరా, మీరు లైఫ్ లో క్రింది నుండి ఈ స్థాయికి వచ్చారని విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మీ ఇంట్లో వారి బిహేవియర్ ఇంకా లో స్టాండర్డ్ లో ఉందని అర్థమైంది. నేను వస్తాను. సారీ మ్యామ్, ప్లీజ్ 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 కూర్చోండి. నో నో యశోదరా, మా మూడ్ టోటల్ గా అప్సెట్ అయింది. చెప్పాను కదా మళ్ళీ కలుద్దామని. బట్ నాట్ బిజినెస్ పర్పస్, జస్ట్ ఫ్రెండ్లీ. కమ్ ఆన్ మిసెస్ భార్గవి. ఓ యశ్వదరా, ఈ కల్చర్ లేని వాడని నువ్వెలా భరిస్తున్నావో ఏమో, చూస్తుంటేనే జాలేస్తుంది. బాయ్. మేడం మేడం, నా మాట వినండి. తప్పైపోయింది యశోదరా. జీవితంలో ప్రతి క్షణాన్ని రూపాయిగా మార్చి ఎదిగిన నన్ను అందరి ముందు సొంత రూపాయి చేసావు కదే. ఆ కంపెనీలో షేర్ వస్తుందని ఎన్నో కలలు కన్నాను, ఆశపడ్డాను. నువ్వు నా కలల్ని కాలు రాసావు, నా ఆశల్ని నిలువునా ముంచేసావు కదే. యు బ్లడీ రాస్కల్. నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. అక్క వదులు. అక్క అక్క, సాటి మనిషిపై చేయొద్దు, నీ చేతులు అలా వచ్చాయి. అసలు మనం మనుషుల్లో ఆవిడికి కనిపిస్తే కదా మామయ్య.
అవును మావయ్య, లేని బర్త్డేని క్రియేట్ చేసి ఎవరినో గెస్ట్లుగా ఆహ్వానించింది. వాళ్ళని సాక్షాత్తు దేవతల్లా పూజిస్తూ కూర్చుంది. రాధిక ఐస్ క్రీమ్ ఇస్తుంటే ఒక ఆవిడ శారీ మీద జస్ట్ ఒలికిందంతే. దానికి ఆవిడ భూకంపం వచ్చినట్టు నానా గోల చేసింది. ఆవిడ గారి గోలకి ఈవిడ గారు అప్సెట్ అయ్యి ఇదిగో వివేకం విచక్షణ లేకుండా రాధిక మీద తిరగబడింది. అక్క కంట్రోల్ కంట్రోల్ సార్. అక్క, మనిషి సృష్టించి డబ్బు మరో మనిషి చేరడం గొప్ప కాదు, కానీ మంచి మనసును సంపాదించుకోవడం గొప్ప. అది గుర్తుంచుకో. ఏంట్రా మంచితనము మనసు గొప్ప? అంతా ట్రాష్. yes నథింగ్ బట్ ట్రాష్. మనిషి డబ్బును ముద్రించుండొచ్చు, కానీ ఆ ముద్ర మనిషి మీద పడితే ఆ విలువ వేరు, ఆ స్థాయి వేరు. కరెంట్ లేకపోతే జస్ట్ కొంచెం సేపే చీకటి, కానీ కరెన్సీ లేకపోతే మనిషి జీవితమే చీకటి అవుతుందిరా. మనిషికి రక్తం కావాలన్నా డబ్బు కావాలి, ఆక్సిజన్ కావాలన్నా డబ్బు కావాలి. అంతెందుకు చిన్న పిల్లాడికి ప్రేమగా చాక్లెట్ కొనివ్వాలన్నా డబ్బే కావాలి. అంతేకాని మంచితనం మనసులు ఇవేవి మనిషిని బ్రతికించలేవు. వాడు చచ్చాక చెప్పుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు. చచ్చా కీర్తి నాకు అనవసరం. ఇప్పుడు రైట్ నౌ నాకిప్పుడు డబ్బు కావాలి. yes డబ్బు కావాలి. వెదవ డబ్బు కోసం ఏమైనా చేస్తావా? అవునులే, సొంత తమ్ముడిని బ్లాక్మెయిల్ చేసిన ఉదాత్తమైన సోదరుడు నువ్వు. చంటి పిల్లల్ని అనాథలుగా వదిలేసి బిజినెస్ వ్యవహారాలు తిరిగి నువ్వు గొప్ప తల్లివి. మంచి చెప్పిన దేవతలాంటి అక్కను దూరం చేసుకుని నువ్వు గొప్ప చెల్లెలివి. ఆదిత్య, నువ్వు నా తమ్ముడిగా పుట్టి బతికిపోయావు. లేదంటే ఇవే మాటలు ఇంకెవరైనా అనుంటే ఏం చేస్తావు? చంపుతావు అంతే కదా? చంపు, చంపేక్క, చంపు, చంపు. నటించకో. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నువ్వేంట్రా నాకు నీతులు చెప్తున్నావు? నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశావు. అంతేలే, ఎవరికైనా మంచి చెప్తే సరిపడదు కదా. అందుకే మంచి చెప్తున్న మావయ్యని దెయ్యం అంటున్నావా? చిచి, దేవుళ్లాంటి మావయ్యని పట్టుకొని ఆ మాట అనడానికి నోరెలా వచ్చిందమ్మా? నువ్వు మనిషివి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసివి. ఏమన్నావు? రాక్షసు? అవునే, రాక్షసునే. అనుక్షణం అహర్నిశలు రాక్షసులా సంపాదించాను కదా. అవును, నేను రాక్షసునే. నీ మెడికల్ సీట్ కోసం 1 కాదు 2 కాదు 60 లక్షలు ఏం మాత్రం ఆలోచించకుండా కాలేజీ కట్టాను చూడు. నిజం, అది నా రాక్షసత్వమే. నీ కళ్ళకు నేను రాక్షసిని, వీడు వీడు మహాత్ముడు, మహామనిషి, ధర్మాత్ముడు. అవును, మావయ్య మహాత్ముడు కాకపోవచ్చు, కానీ మంచి మనిషి. యు షట్ అప్. వీడు వీడు మంచి మనిషి, మనసన్న మనిషి. నిజం తెలిసిందంటే గుండె పగిలి చస్తావు. ఇన్నాళ్ళు మావయ్య మావయ్య అంటూ ఏ మనిషినైతే ఆప్యాయంగా పలకరించావో ఆ మనసున్న మావయ్య ఓ హంతకుడు. ఈ పెద్ద మనిషి అతి దారుణంగా హత్య చేసింది ఎవరినో తెలుసా? నీ కన్న తండ్రిని. ఏయ్, ఎవరు మీరు? నువ్వెవరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఇక్కడే మిస్ అయిందన్నా. ఇంతకీ నువ్వెవరు?
నేను తన చెల్లెల్ని. అన్నా అదిగో. ఓహో పిచ్చిది కదా అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. తీసుకెళ్ళు. పాప ఇంట్లో ఉందక్క. ఏయ్